సో, నిన్న అన్ని రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి మనం జూషినాం. సో, తమిళనాడు విషయానికొద్దాం. తమిళనాడుకి సంబంధించి టీవీకి విజయ్ తలపతి ఆయన రాజకీయ అరంగేటం జేసేటప్పుడు చాలా రకాలుగా విమర్శలు రావడం జరిగింది. ఇతనేమి గెలుస్తారు, సినిమాలు జేసుకుంటే సరిపోతది. ఆయన డైవర్స్ విషయాలే గావచ్చు, త్రిషకి ఆయనకున్న లింకులు గావచ్చు, ఇవన్నీ చాలా రకాలుగా విమర్శలు రావడం జరిగింది. ఒక రకంగా అవేవి విజయ్ పట్టించుకోలేదు. సో, దీనికి సంబంధించి ఆయన విజయ్ వాళ్ళ డ్రైవర్ కొడుకుకి ఎవరికో టికెట్ ఇచ్చారు. దానిపైన గూడా విమర్శలొచ్చినాయి. "అరె! నువ్వే గెలుస్తావో లేదోరా నాయనా! నీ డ్రైవర్ ఎట్లా గెలుస్తాడు" అని జెప్పేసి దానిపైన గూడా విమర్శలు రావడం జరిగింది. ఏదేమైనా గూడా ఆయన దాదాపు 2024లో అనుకుంటా. 2024లో రాజకీయ అరంగేట్రం జేషిర్రు. ప్రజలలో మార్పు గావాలి. మన రాష్ట్రానికి తమిళనాడుకి మార్పు రావాలని జెప్పేసి విజయ్ జెప్పిండు. కొన్ని డైలాగ్‌లు గూడా విజయ్ చెప్పడం జరిగింది. ఒక జంగల్‌లో అన్నీ ఉంటాయి. కాకపోతే జంగల్‌కి కింగ్ ఒకటే అది లయన్ మాత్రమే అని జెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా గూడా అంటే ఎన్ని కూటములున్నా, ఎన్నున్నా అధికార పార్టీ గావచ్చు, ఇంకేదైనా పార్టీ గావచ్చు, ఏదేమైనా గూడా ఒంటరిగా వచ్చి పోరాటం జేసి విజయం తన కైవసం జేసుకున్నారు. సో, దీనికి సంబంధించి ఎన్ని ఎగ్జిట్ పోల్‌లు గూడా తారుమారైనాయనేసే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జెన్‌జీ ప్రజలు మార్పు కావాలనేసి అనుకుంటున్నారు. సో, విజయ్ వచ్చినప్పుడు ఆయనకి ఏం అనుభవం ఉంది? ఆయనకి రాజకీయ పరంగా ఏం తెలుసు అని జెప్పేసి నానా రకాలుగా విజయ్‌ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం జూసినాం. ఆయన గూడా ఎక్కడ గూడా తగ్గకుండా, ఎక్కడ గూడా వెనక అడుగేయకుండా గూడా ఆయన ఎన్ని విమర్శలొచ్చినా గూడా ఒక్కొక్క అడుగు పైకేసిండే తప్ప కిందకి దగ్గలే. సో, నిజంగా విజయ్‌ని ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఆయనకేముందసలు? ఇక్కడ తమిళనాడు ఎలక్షన్‌ల పైసలు పనిచేసినాయా? తమిళనాడు ఎలక్షన్స్‌కి సంబంధించి డబ్బులు పనిచేసినాయా? ప్రజలేమనుకున్నారు? అరే! ఒక అతను వస్తున్నాడు. సరే ఆయనకొక అవకాశం ఇద్దామని జెప్పేసి ప్రజలు మార్పు కోరుకున్నారు. సో, ఇప్పుడు ఈయన గూడా చేయకపోతే ఈయన గూడా ఔట్ అయిపోతాడు. ఏదేమైనా గూడా ఆయన ఒక యంగ్‌స్టర్‌గా ముందుకు రావడం జరిగింది. సో, గెలుస్తాడో, గెలవడో పక్కన బెడితే అప్పుడు ముందుకొచ్చిండు. ముందుకొచ్చి మార్పు కావాలి. ఒకసారి నాకు అవకాశం ఇయ్యండి అని జెప్పేసి ఆయన అడగడం జరిగింది. దానికి సంబంధించి 1, 2 ఎగ్జిట్ పోల్స్ ఏమో విజయ్ గెలుస్తాడని జెప్తే ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించిన సంస్థలను గూడా విమర్శించడం జరిగింది. ఆయనేం గెలుస్తాడు? ఆయనకేం తెలుసు? ఆయనకేం రాజకీయ అనుభవం ఉంది అని జెప్పేసి కొందరు మాట్లాడుకోవడం జరిగింది. ఏదేమైనా గూడా ఎక్కడ తగ్గకుండా విజయ్ ఈ రేసే వరకి చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మహా అంటే ఒక చిన్న చిన్న పెద్ద పెద్ద పార్టీలతో కూటమి కుమ్మక్కై ఆయన పార్టీ బెటరే. ఒక చిన్న చిన్న పార్టీలతోటి కూటమి పెట్టుకొని విజయం సాధించారనేసి అనుకోవాలి. ఎందుకంటే చాలా అరుదు ఇలాంటి సంఘటనలు జరగడం. ఎందుకంటే వచ్చి దాదాపు 2 సంవత్సరాలే అయితుంది. 2 సంవత్సరాలలో ఇంత ఘన విజయం రావడం నిజంగా చరిత్ర సృష్టించినట్టే గదా మరి! ఇలాంటి మార్పు మన తెలంగాణలో గూడా రావాలి. నిజంగా తమిళనాడు ప్రజలు పైసలకి ఆశపడకుండా, పైసల వైపు చూడకుండా విజయం వైపు చూషిర్రు. కొంచెమన్నా యంగ్‌స్టర్స్ వస్తే మనకి మార్పు ఉంటది గదా! అని జెప్పేసి. సో, దీనికి సంబంధించి వార్తొచ్చింది మనం ఒకసారి జూద్దాం. తమిళనాడు సీటీ మార్క్ ఏకంగా 108 స్థానాల్లో టీవీకే జయకేతనం. ఎవ్వరైనా ఊహించరా అసలు? ఎవ్వరైనా. అరే! విజయ్ వస్తున్నాడు. కొన్ని సభలు పెడుతున్నాడు. సభలలో మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద ట్రావెల్స్ బస్ ఏసుకొనొస్తున్నాడు. వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, పోతుండే అనేసి అనుకున్నాం గానీ, దాదాపు 108 స్థానాలలో టీవీకే పార్టీ కైవసం చేసుకుంటది అని జెప్పి ఎవ్వరన్నా ఊహించిర్రా అసలు? మా అంటే గెలిస్తే ఒక 10 స్థానాలు గెలుస్తుండొచ్చు అనేసి ఎక్స్‌పెక్ట్ జేషిర్రా గానీ, ఆయన ఒక ముఖ్యమంత్రి పదవికి వస్తాడు అని జెప్పేసి ఎవరైనా ఎక్స్‌పెక్ట్ జేషిర్రా? ప్రజలు మార్పు గావాలనుకున్నారు గాబట్టి, ఇప్పుడు ఆయన యూతే గావచ్చు, ఇప్పుడున్న జెన్‌జీ ప్రజలే గావచ్చు, వాళ్ళందరూ మార్పు గావాలనుకున్నారు. అతన్ని గెలిపించారు. చూడండి. తొలి ప్రయత్నంలోనే సీఎం కాబోతున్న విజయ్. మ్యాజిక్ ఫిగర్ 118 పొత్తు ఎవరిదో. తమిళనాడులో తొలిసారి ద్రవిడ వాదం లేని పార్టీ విజయ దండాకు మోగించింది. అందులోనూ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే ఏకంగా 108 స్థానాల్లో జయకేతనం ఎగిరేసింది. ఎన్నికల ముందు ఎవరికి ఈ పార్టీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. డీఎంకే మరోసారి గెలుస్తుందని అన్నా డీఎంకే బలమైన పోటీ ఇస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను
తలకిందులు చేస్తూ టీవీకే చీఫ్ విజయ్ ప్రభంజనం సృష్టించారు. ఆయన పోటీ చేసిన 2 నియోజకవర్గాలలో గెలవటంతో పాటు పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. టీవీకే అభ్యర్థులు చాలా మంది సామాన్యులే ఉండటం గమనార్హం. ఇది నిజంగా ఆయన టికెట్ ఇచ్చింది ఎవరి వరకు ఉన్నోనికో, పైసలు పోసినోనికో ఇయ్యలే. సామాన్య ప్రజలకే మాత్రమే ఆయన టికెట్లు ఇచ్చారు. సో, ఇది నిజంగా ఇట్లా తమిళనాడు ఎలక్షన్స్ చూస్తుంటే నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఈ ఎలక్షన్స్ మన తెలంగాణలో రావాలి. ఇట్లాంటి ఎలక్షన్స్ గావచ్చు, ఇట్లాంటి యంగ్‌స్టర్స్ గావచ్చు, ఇట్లాంటి వాళ్ళు మన తెలంగాణలోకొస్తే నిజంగా గదా! అది మార్పు. ఎవడికి పైసలు పోస్తే వాడికి టికెట్లు ఇయ్యడం. సో, దీనికి సంబంధించి ఇప్పుడు అంటున్నారు. అక్కడ తమిళనాడులో టీవీకే, ఇక్కడ టీఆర్ఎస్ అని జెప్పేసి టీఆర్ఎస్ పార్టీలు, తెలంగాణ రక్షణ సేన పార్టీలు గూడా దీనికి సంబంధించి అంటున్నారు. సో, నిజంగా మీరు అట్లనే ఉంటే, మీరు గూడా చరిత్రలో తిరగరాసినోళ్ళే అయితారు. అట్లా పని జేయాలి గూడా మరి మీరు. సో, ఏదేమైనా గూడా ఇదిలా ఉండగా తమిళనాడులో అధికారం చేపట్టాలని 108 సీట్లు అవసరం. కానీ టీవీకే 108 స్థానాల్లో గెలిచింది. మరి సీఎం సీటు కోసం విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది ఆసక్తి మారింది. సో, పొత్తు విషయం పక్కన పెడితే ఆయన్నే సీఎం. ఆయన్నే సీఎం అయితాడు. ఆయన్నే ఇంక వరకు లేదు గదా స్థానం. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారని జెప్పేసి వాళ్ళతోని వీళ్ళతోటి భేటీ అయ్యే అవకాశాలున్నాయని జెప్పేసి అంటున్నారు. సో, ఏదేమైనా గూడా జెన్‌జీ ప్రజలు కొత్త మార్పు రావాలనేసని అనుకున్నారు. సో, నిజంగా నిన్న చూస్తుంటే ప్రతి ఒక్క స్టేటస్ గావచ్చు, ఏదైనా గావచ్చు, ఒక ఎస్సీ క్యాస్ట్‌కి సంబంధించిన అతను ఒక దళిత తలపతి అయిండు అని జెప్పేసి గూడా చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా గూడా తమిళనాడులో జరిగిన ఎలక్షన్స్ మన తెలంగాణలో గూడా రావాలి. అలాంటి మార్పు మనకు గావాలి. నిజంగా తమిళనాడు ప్రజలు పైసలు జూడలే. అక్కడ పైసల ప్రభావం ఎక్కడ గూడా చూపించలే. అక్కడ జెన్యూన్ ఓటర్లు ఓట్లేశారు. జెన్యూన్ ప్రజలు ఎంచుకున్నారు గాబట్టి, ఇట్లాంటి ఎలక్షన్స్ మన తెలంగాణలో గూడా రావాలి.